ఇక విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాల వాళ్ళు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశికి కొంచెం ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు అష్టమంలో ఉండడం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో, అలాగే సమయానికి భోజనం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టైం దాటితే వీలైనంత వరకు తినకుండా ఉండడమే మంచిది ఈ రాశి వారు. ఇంకోటి ఏంటంటే, ఈ రాశి సాధారణంగా నిశాచర రాశి, కీటక రాశి అంటారు. వీలైనంత వరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. 12-1 గంట, రాత్రి 12-1 గంట దాకా మెడుకుగా ఉండేటటువంటి ఏర్పాట్లు చేసుకోవద్దు. దానివల్ల భవిష్యత్తులో మీ ఆరోగ్యాలు పాడవుతాయి. ఈ వారం మీకు కలిసి వచ్చేటటువంటి అంశాల్లో చక్కగా వివాహం కాని వాళ్ళకి ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదురుతాయి. నవరాత్రి ప్రారంభమవుతుంది. దుర్గాదేవి అర్చన చక్కగా చేసుకోండి 9 రోజులు కూడా. లాంగ్ స్టాండింగ్ డెప్ట్స్ అయినా ఉంటే అవి కూడా తీరుతాయి. దీర్ఘకాల రుణాల నుంచి మీరు విముక్తి అవుతారు. దానికి దారి దొరుకుతుంది, వాటికి మార్గం దొరుకుతుంది అవి తీర్చుకోవడానికి. అలాగే స్థిరాస్తి కొనుగోలు, తర్వాత స్థిరాస్తి వృద్ధి, ఈ వీటికి సంబంధించినటువంటి అడుగులు కూడా పడతాయి. ఈ వారం అంతా కూడా చక్కగా ఉంటుంది.